హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. ప్రతి రోజు నేను వాట్ టీజర్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. టీజర్ మొత్తం చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, కబీర్ నా కళ్ళు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. కబీర్, యు ఆర్ ద బెస్ట్ ఇండియన్ సోల్జర్ అండ్ బెస్ట్ రాయల్ ఏజెంట్ అని హృతిక్ రోషన్ ని ఎట్లా పట్టుకోవాలని చూస్తున్న ఎన్టీఆర్ క్యారెక్టర్ చెప్తా ఉంటాడు. అంటే ఏంటి, ఎన్టీఆర్ ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ధర్మయుద్ధం చేస్తున్నటువంటి హృతిక్ రోషన్ ని, అంటే ఏంటి, ఏ సినిమాలో అయినా హీరో ఏం చేస్తాడు, రాక్షస గుణాలు కలిగినటువంటి విలన్స్ ని చంపడం దగ్గర హీరో పని. ఏ కథ వరల్డ్ మూవీస్ ఏది తీసుకున్నా కానీ ఇదే కదా హీరోలు చేయాల్సిన పని. కానీ ఇందులో ఒక చిన్న లాజిక్ మన జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఆ సినిమా వాట్ డైరెక్టర్ కానీ, హృతిక్ రోషన్ కానీ, ప్రొడ్యూసర్ కానీ వెన్నులో వణుకు పుట్టించే విషయం చెప్పిన, బేసిక్ గా ధర్మయుద్ధం చేస్తున్న హీరో పాత్రధారుడికి పక్క పాత్రలైనటువంటి ఎన్టీఆర్ క్యారెక్టర్, ఎన్టీఆర్ క్యారెక్టర్ విలన్ కాదు, పోలీస్ కాప్ క్యారెక్టర్. ఆ ఎన్టీఆర్ క్యారెక్టర్ లో హీరో యుద్ధం చేసి విలన్స్ ని చంపుతున్న హీరోకి సపోర్ట్ చేయాలి. కానీ నువ్వు తప్పు చేస్తున్నావు, చట్టాన్ని చేతిలో తీసుకున్నావు, నిన్ను పట్టుకొని తీరుతానని చెప్పి ఎన్టీఆర్ క్యారెక్టర్ హృతిక్ రోషన్ వెంట పడకూడదు. ఇది ఎగ్జాంపుల్, రామాయణంలో రాముడు రాక్షస సంహారం చేస్తుంటాడు, చేయబోతూ ఉంటాడు. కొన్ని వేల మంది లక్షల మంది రాక్షసుల్ని సంహరిస్తూ ఉంటాడు. సీత జాడ కోసం ఆఖరికి రావణాసును కూడా చంపేయాలనుకుంటాడు. కారణం ఏంటి, అప్పుడు ఏం చేయాలా, ప్రధాన పాత్ర కావడికి ఈ చుట్టుపక్కల క్యారెక్టర్లను ఏం చేసినాయి, ఇది హనుమంతుడు కానీ, విభూషణుడు కానీ, లక్ష్మణుడు కానీ, మిగతా క్యారెక్టర్లు కానీ, ఇది మన సుగ్రీవుడు కానీ, వీళ్ళని రాక్షస సంహారం కోసం సహాయం చేశారు. కానీ రామా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు దుర్మార్గం చేస్తున్నావు, రాక్షసులందరినీ చంపుతున్నావు, ఇది చాలా తప్పు, కానీ నువ్వు ఆగిపోవని చెప్పి ఏ క్యారెక్టర్ కూడా రాముడిని ఆపలా. లేకపోతే రామాయణమే కాదు, ఇవాళ ప్రపంచం ఇలా ఉండేదే కాదు. అట్లానే హృతిక్ రోషన్ చేస్తున్న ధర్మయుద్ధానికి జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ సపోర్ట్ చేయాలి. కానీ జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎప్పుడైతే హృతిక్ రోషన్ పట్టుకోవాలని ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో, అదే సినిమాకి ప్రధానమైనటువంటి ఫెయిల్యూర్ గా మనం భావించాలి కాదు, భావించి తీరాలి. ఇదండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఇప్పుడు ఎన్టీఆర్ కి ధర్మయుద్ధం చేస్తున్నట్టు హృతిక్ రోషన్ కి మధ్య జరిగే వార్ ఎపిసోడ్స్ మొత్తం కూడా ఫైట్స్ కానీ, ట్రైన్ చేంజెస్ కానీ, ఫ్లైట్ చేంజెస్ కానీ, ల్యాండ్ ఫైట్స్ కానీ, ఏదైనా సరే ఆ సీన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాల్యూ మొత్తం కుప్పకూలి కింద పడిపోతుంది. సినిమా పరాజయానికి ముఖ్యమైన కారణం అవుతుంది. అయితే ఇక్కడ హృతిక్ రోషన్ అనుకోవాల్సిన ఎవరు, అనుకోవాల్సిన ఎవరు, విలన్స్ మాత్రమే అవకాశం ఉంది వాళ్ళకి. ఎందుకంటే విలన్స్ నాశనం చేస్తున్నప్పుడు విలన్ హృతిక్ రోషన్ చంపాలనుకోవడం తప్పలేదు. కానీ ఈ మధ్యలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎప్పుడైతే హృతిక్ రోషన్ పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుందో, అదే సినిమాకి మెయిన్ నాశనం. గతంలో రెట్రో సినిమా కూడా అంతే. ఇది హీరో ధర్మయుద్ధం చేస్తుంటాడు, వాళ్ళందరూ చంపుతా ఉంటాడు. హీరోయిన్ నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఓలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకూడదని చెప్పి కుక్క ఏడిపేస్తుంది. అందుకే ఆ సినిమా పోయింది. నెక్స్ట్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కూడా అంతే. అందులో కళ్యాణరామ్ క్యారెక్టర్ కూడా ధర్మయుద్ధం చేస్తూ సమాజానికి పట్టిన పేడని ధర్మయుద్ధంలో చంపేస్తా ఉంటాడు. దానికి పెళ్ళి ఏం చేయాలా, విజయశాంతి క్యారెక్టర్ కళ్యాణరామ్కి సపోర్ట్ చేయాలా. కానీ నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నావు, ఇవే ఈ ఎలక్షన్స్ వల్లే సినిమా సర్వనాశనం అయిపోయింది. ఇన్ ది సేమ్ వే వార్తలు కూడా అంతే. హృతిక్ రోషన్ నాయకుడు, ప్రధాన నాయకుడు, జూనియర్ ఎన్టీఆర్ అభిషేకమైన నాయకుడు, సపోర్టింగ్ క్యారెక్టర్. అటువంటి ఏం చేయాలా, హృతిక్ రోషన్ కి సపోర్ట్ చేసి దొంగల్ని చంపే ప్రాసెస్ కి హెల్ప్ చేయాలా. అప్పుడు ఇద్దరు హీరోలుగా గుర్తింపు వస్తుంది. కానీ డైరెక్టర్ గారు వాడు ఎక్కడ ఇంగ్లీష్ మూవీ చూసాడు నాకు తెలియదు. కానీ అరే బాబు, ఇంగ్లీష్ మూవీస్ కాపీ కొట్టకూడదురా, వాటిని ఇన్స్పైర్ అవ్వాలి, మన నేటివిటీకి దాన్ని మంచి చేసుకోవాలి తప్పితే యాక్టివిటీ తీస్తే వర్కౌట్ కాదమ్మా. ఈ సినిమా ఖచ్చితంగా ఆడటానికి 100% అవకాశం లేదని నేను బల్ల కొద్ది చెప్తాను. అదండి. మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ నాకు తెలియజేయండి. బాయ్ బాయ్, మీ నాగపార్వతి రెడ్డి.